హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాడని చెప్పొచ్చు. అది వచ్చేసి పీసీఐ గురించి. సో యాక్చువల్లీ పీసీఐకి సంబంధించిన రెన్యువల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే డిసెంబర్ 2024 ఎవరికైతే రెన్యువల్ లాస్ట్ డేట్ ఉంటుందో, అంటే వ్యాలిడిటీ లాస్ట్ డేట్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ జనవరి నుంచి రెన్యువల్స్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఆల్రెడీ రెన్యువల్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. వాళ్ళ కోసమే పర్టికులర్ గా ఈ వీడియో అని చెప్పొచ్చు. సో ఈ వ్యాలిడిటీ ఉంటేనే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ కైనా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే రీసెంట్ గా అంటే నిన్న జరిగిన విషయం మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కడపకి జోన్ 4 కు సంబంధించినటువంటి జాబ్స్ పడడం జరిగింది. అంటే 15 జాబ్స్, 4 జిల్లాలు. యాక్చువల్ గా ఓల్డ్ 4 జిల్లాలు అయితే కొత్తగా మారినటువంటి 2 జిల్లాలు అదనంగా కలుపుకుని దాదాపు 6 జిల్లాల వాళ్ళు నిన్న అప్లై చేయడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించినటువంటి సెంటర్ లో. సో కడప ఓల్డ్ రిమ్స్ దగ్గర అప్లై చేయడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళకి అప్లికేషన్స్ అన్ని తీసుకునే సమయంలో వాళ్ళ వ్యాలిడిటీ చెక్ చేస్తే డిసెంబర్ 31, 2024 అని ఉంది. అంటే వ్యాలిడిటీ అయిపోయి 6 days అయింది. సో ఒక వారం కారణంగా వాళ్ళని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అంటే పెండింగ్ ఇన్ ద సెన్స్ అక్కడ రీమార్క్స్ అక్నాలజ్మెంట్ వాళ్ళు మనకి ఇస్తారు కదా, అక్నాలజ్మెంట్ కార్డు కింద, ఆ కార్డు కింద వాళ్ళు పీసీఐ దగ్గర రెన్యువల్ పెండింగ్ అని రాయడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి అసలు జాబ్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే దీనివల్ల, ఈ ఒక్క రీజన్ వల్ల, ఎందుకంటే వ్యాలిడిటీ లేని కారణంగా. సో వీలైనంత మంది, ముఖ్యంగా చాలా మంది చెక్ చేసుకుని ఉండరు. ఎందుకంటే 1 week 2 weeks అంటే చాలా లిమిటెడ్ కదా. సో చాలా మంది ఆ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో మీరు జనవరి 1st అప్లై చేసి ఉంటే మీ దగ్గర అప్లై చేసినట్టు పీడిఎఫ్ ఉండేది. అంటే పీసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఉండేది రెన్యువల్ కోసం. ఆ పీడిఎఫ్ ను చూపించి మీరు రెన్యువల్ ఓకే చేయించుకునేవారు. అలాంటిది కాకుండా ఆ రెన్యువల్ కూడా మీరు అప్లై చేయకుండా గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసినట్లయితే ఈ విధంగా నిన్నట్లాగా ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నిన్న చాలా మంది డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళను పెండింగ్ లిస్ట్ లో చేయడం జరిగింది. అంటే వాళ్ళకు వ్యాలిడిటీ పెండింగ్ లో ఉంది అన్నటువంటి రీమార్క్స్ లో రాయడం జరిగింది. సో దానివల్ల కొందరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను కోల్పోవడం జరుగుతుంది. సో చాలా మంది ఈ విషయాన్ని గమనించగలరు. సో ముఖ్యంగా ఎవరైతే డిసెంబర్ లో, అంటే ఈ డిసెంబర్ లో 24 సంవత్సరానికి గాను డిసెంబర్ 31 ఎవరికైతే రెన్యువల్ లాస్ట్ డేట్ ఉంటుందో వాళ్ళందరూ మాక్సిమం రెన్యువల్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ రెన్యువల్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి అన్న వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను. సో ఆ వీడియోని మీరు చూస్తూ మీ రెన్యువల్ అప్లికేషన్ స్టార్ట్ చేశారంటే ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు అలా కూడా చేసుకోలేకపోతే నన్నే సంప్రదించగలరు. నేనే మీకోసం రెన్యువల్స్ గానీ రిజిస్ట్రేషన్స్ గానీ చేసి పెడతాను, మినిమం ఛార్జ్ తీసుకొని. సో చూసారు ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా పీసీఐకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఎవరైతే రెన్యువల్ నా ద్వారా చేయించాలనుకుంటున్నారో వాళ్ళు కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. అక్కడి నుంచే నేను మీకు అందుబాటులో ఉంటాను. సో ఏ విధంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్, అలాగే రెన్యువల్స్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.